Good morning, ladies and gentlemen, colleagues, combination connection, Facebook friends, LinkedIn connection, social media friends. This is Jim Sastry from Hyderabad. I'll be reading out the status update of BRS party, especially Kalakunda Tarak Ramarao Garu, who is the working president of the party. It is in Telugu. I'll be reading it in Telugu. He has made this social media post along with Savita Indra Reddy Garu, who is an ex-minister in కేసీఆర్స్ క్యాబినెట్. రేవంత్ రెడ్డి నిజాయితీ కలిగిన మోసగాడు, అందుకనే వర్గాలను మోసం చేస్తున్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాష్ట్ర నిరుద్యోగుల ఆందోళనపై దృష్టి సారించాలి. నిరుద్యోగ ఉద్యోగులను పిలిచి ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి. ఈరోజు తెలంగాణ భవన్ రాజధాని నాయకులు వారి అనుచరులు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సవితారెడ్డి, పార్టీ సీనియర్ నేత కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు వెనకటి రోజులు తెస్తారని మోసం చేసేవారికి ప్రజలు అధికారం కట్టబడతారని ముందే చెప్పి అధికారంలోకి వచ్చే రేవంత్ రెడ్డి ఇప్పుడు సరిగ్గా తెలంగాణలో అన్ని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి అన్నారు, ఆనాడు రెట్టింపు పెన్షన్లు, రైతు బంధు, 2 లక్షల ఉద్యోగాలు, పిఆర్సీ ఇలా అనేక కార్యక్రమాలు ప్రకటించి ఒక్కదాన్ని అమలు చేయకుండా విజయవంతంగా తెలంగాణ ప్రజలను 24 నెలలుగా మోసం చేస్తున్నారని అన్నారు. తాజా నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారని, వారు చేస్తున్న ఆందోళనను గౌరవించి వారిని పిలుచుకుని ఉద్యోగాలు ఇస్తామని భరోసా ఇవ్వాలని కేటీఆర్ అన్నారు. నిరుద్యోగులకు విద్యార్థులకు ఇచ్చిన మాట ప్రకారం 1 లక్ష 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వెంటనే ఇవ్వాలని ఈరోజు తుదుమంత్రంగా కేవలం మీడియా హెడ్లైన్ కోసం ఇచ్చిన జాబ్ క్యాలెండర్పై దృష్టి సారించి దానిపై అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. వరుసగా నిరుద్యోగులు ఆర్టీసీ రాష్ట్రంతో పాటు అనేక చోట్ల విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్న ఆందోళన పట్టించుకోవాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆర్టీసీ క్లాస్ రేట్లో బట్టల షాపు ప్రారంభోత్సవం రేవంత్ రెడ్డి వ్యక్తి పక్కనే గతంలో రాహుల్ గాంధీ నిరుద్యోగ సమావేశానికి పోలేకపోయారని కేటీఆర్ అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి అవి మావయ్యని రేవంత్ రెడ్డి చెప్పుకుంటారని, మావయ్యని కానీ అబద్ధాలు ఎక్కువ రోజులు నడవని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిని రైతులను, కొనుగోలుదారులను, విద్యార్థులను, మహిళలను, వృత్తులను, ప్రభుత్వ ఉద్యోగులను అందరినీ మోసం చేశారని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హామీలను అమలు చేయమని అడిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఆయా వర్గాలు చెందిన ఇచ్చిన హామీలను అమలు చేయాలని అడిగితే రేవంత్ రెడ్డి తనకు తెలిసిన భాషలో మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డికి తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలు రావు, కానీ వారికి వచ్చే ఏకైక భాష బూతుల భాషని కేటీఆర్ తెలియజేశారు. హామీలను అమలు చేయనున్నది ప్రతిపక్షాలను, ప్రజలను ప్రతి ఒక్కరిని బుద్ధినట్టు తిరుగుతున్నారు అన్నారు. రాష్ట్రంలో ఈరోజు కేసీఆర్ గారు కనిపిస్తే ధైర్యం వస్తుందని ప్రజలు అనుకుంటున్నారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ 2 నెలల వైఫల్య పాలన గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుని చెప్పుకుంటారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి దగ్గర డబ్బు లేకుండా పరిస్థితి సరిపోయాయని, వ్యాపారం తగ్గిపోయాయని, ఉపాధి దొరకకుండా పోయిందని అన్నారు. దీనికి సన్నాసి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కారణమని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఇన్ని రంగాల్లో అగ్రగమించేందుకు కేసీఆర్ గారు అభివృద్ధి అత్యంత నిశ్చితం పనిచేశారని అన్నారు. 10 సంవత్సరాల్లో మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 10 సంవత్సరాలకు కేంద్ర హైదరాబాద్లోని కరెంటు కోతలు, తాగునీటి తిప్పలు, అస్తవ్యస్తమైన రోడ్లను హైదరాబాద్ నగర ప్రజలు చూసేవారని అన్నారు. రాష్ట్రంలో మిషన్ భగీరథతో పాటు హైదరాబాద్ మరియు ఇతర పట్టణాల్లో కొన్న స్థితిమైన తాగినీటి ప్రాజెక్టుల ద్వారా తాగినీటి సమస్యలకు 90% పైగా పరిష్కరించామని తెలిపారు. కరోనా సమయంలో హైదరాబాద్ అభివృద్ధి కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేశామని పేర్కొన్నారు. పార్టీ మారి కాంగ్రెస్ చేరిన ఫిరాయింపుల ఎమ్మెల్యే పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పుకుంటూ స్పీకర్ దగ్గర మాత్రం బీఆర్ఎస్ పార్టీ అంటున్నారని కేటీఆర్ అన్నారు. రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఏమీ అభివృద్ధి చూసి కాంగ్రెస్ చేరిండో నియోజకవర్గ ప్రజలకు చెప్పాలని అన్నారు.
రాజేంద్రకు వచ్చే ఏర్పాటు చేసిన మెట్రో ఎక్స్ప్రెస్ను రద్దు చేసేందుకు సీఎంతో కలిసిపోయిందా అనే విషయం చెప్పాలని కేటీఆర్ అన్నారు. థ్యాంక్ యూ సో మచ్. Photos are there. I may not be able to share this status update, but I am sharing this video through social media. Thank you.